ఓం సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథన్ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు బాబావారు సాయి సన్నిధిలో బాబావారు పంచుతున్న ప్రేమ ఎలా ఉండేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే మొదటిసారి కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే కొత్తవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి సుమారు 8 గంటల సమయంలో బాపూసాహెబ్ జోగును తేలు కుట్టిందంట. అతను వెంటనే బాబావారి వద్దకు వెళ్ళాడు. అతడు మసీదు మెట్లు ఎక్కుతూ ఉండగానే బాపూసాహెబ్ ఏమిటి అని అడిగారు. బాబా, నన్ను తేలు కుట్టింది అని జోగ్ చెప్పాడు. తగ్గిపోతుందిలే వెళ్ళు అని బాబా అన్నారు. బాపూసాహెబ్ వెంటనే వెనుతిరిగాడు. తనింకా మసీదు పరిసరాలు దాటి బయటకు వచ్చాడో లేదో తన వేదనంతా తగ్గిపోయింది. ఒకసారి శ్రీమతి కాశీబాయి కనిత్కర్ అనే భక్తురాలతో అంగోన్ కవాడ్కి చెందిన శ్రీ సకారాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి తాము కొంతకాలము ఉన్నాము అని, ఆయన తమ గురుబంధువు అని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటాము అని బాబావారు చెప్పారు. జోగు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి జోగు అంగన్ కవాడ్లోని ఆ మామిడి చెట్టు నుండి ఒక కాయను కోసి షిరిడీకి తీసుకుని వెళ్ళాడు. కానీ అది పచ్చిదని దారిలో 2 మామిడి పండ్లను కొని బాబాకు సమర్పించాడు జోగు. బాబా ఆ పండ్లను స్వీకరించకుండా ఆ మొదటి కాయని కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద బాష్పాలతో బాబావారికి కళ్ళు నిండాయి. దానిని అటు ఇటు తిప్పి చూచి ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగ్. సాయి మరికొద్దిసేపు దానిని తదేకంగా చూచి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అది ఎంతో మధురంగా ఉండడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఉదయం శ్రీమతి జోగ్, తాయిబాయినండి ఆవిడ పేరు, జోగు గురించి కూడా పరిచయం చేయలేదు మీకందరికీ. ఎందుకంటే సాయి బిడ్డలు ఎవరికైనా జోగు గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా బాబావారి ప్రేమ దాంట్లోకి వచ్చేసాము. నైవేద్యం తీసుకుని ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా ఆమెతో, ఆయి నేడు ఎక్కువ మొత్తంలో పూరన్ పోళీలు బొబ్బట్లు చేసి నెయ్యితో బాగా కాల్చి ఉంచు, వాటిని ఒక గేదెకు తినడానికి పెట్టు అని చెప్పారు. అందుకు ఆమె, బాబా, నేను మీరు చెప్పినట్లుగా పోళీలు చేసి గేదెకు పెట్టడానికి సిద్ధమే, కానీ ఆ గేదెను వెతుక్కుంటూ నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను దానిని ఎలా గుర్తించాలి అని అడిగింది. అప్పుడు బాబా, ఆయి నీవు దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నావు? పూరన్ పోళీలు సిద్ధం చేయడం పూర్తయిన వెంటనే గేదె మీ ఇంటి తలుపు వద్దకు వస్తుంది అని జవాబు చెప్పారు. ఆమె ఆశ్చర్యంతో, బాబా, మా ఇంటికి 2 తలుపులు ఉన్నాయి. ప్రతిరోజు చాలా గేదెలు మా ఇంటి ముందున్న దారిలో వెళ్తూ ఉంటాయి. తరచూ మా ఇంటి తలుపు దగ్గర ఆహారం కోసం ఆగుతూ కూడా ఉంటాయి. నేను వాటికి ఆహారం పెడుతూ ఉంటాను అని బదులిచ్చింది. అప్పుడు బాబా, ఆయి పూరన్ పోళీలు సిద్ధం చేసి వాటికి నెయ్యి రాస్తూ ఉన్నప్పుడు ఆ ప్రత్యేకమైన గేదె మీ ఇంటి వెనుక ద్వారం వద్దకు వచ్చి వేచి చూస్తుంది అని వివరించారు. బాబా ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందిన తాయి ఇంటికి వెళ్ళి శ్రద్ధతో సమృద్ధిగా నెయ్యి వేసి రుచికరమైన పూరన్ పోళీలు చాలా చేసింది. మధ్యాహ్నం 12:30 గంటలకి ఆమె వెనుక తలుపు తెరిచి చూసేసరికి అక్కడ బాబా చెప్పినట్లుగా ఒక గేదె వేచి ఉంది. ఆమె ఆశ్చర్యపోతూనే బాబా మాటలు సత్యమైనందుకు సంతోషించింది. వెంటనే బాబా చెప్పినట్లుగానే ఆమె పళ్ళెం నిండా పూరన్ పోళీలు తీసుకుని వచ్చి ఆ గేదె ముందు పెట్టింది. ఆ గేదె వాటినన్నిటిని తిన్నాక
ఆమె చూస్తూ ఉండగానే హఠాత్తుగా మరణించింది. ఆమె ఒక్కసారిగా హతాశురాలైపోయింది. గేదె మరణానికి తానే బాధ్యురాలిని అవుతానని ఆమె భావించి ఎంతో బాధపడింది. వెంటనే ఆమె వంటగది లోపలికి వెళ్ళి ఆ పోళీల తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. కానీ తనకు ఎటువంటి పొరపాటు జరిగినట్లు తోచలేదు. ఆమె మనస్సు వికలమైపోయింది. తనలో తాను, నేను ఎంతో ప్రేమతో ఆనందంగా ఆ పూరన్ పోళీలు చేశాను, అటువంటప్పుడు ఇది ఎలా జరిగింది? ఎందుకు ఈ గేదె చనిపోయింది? నేను దీనిని చంపలేదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ దాని మరణానికి నన్ను బాధ్యురాలిని చేస్తారు. ప్రతి ఒక్కరూ ఏమి అనుకుంటారో, నా గురించి ఏమి చెప్పుకుంటారో. నేను కేవలం బాబా ఆజ్ఞను అనుసరించాను. కానీ ఈ గేదె ఎవరిదో ఆ యజమాని దీని గురించి తెలుసుకున్నప్పుడు అతను గేదెని నేను చంపానని అంటాడు. అందుకు తగిన పైకు మా యజమాని చెల్లించమంటే ఎంత చెల్లించాల్సి వస్తుందో. ఒకవేళ అతను ఫిర్యాదును నమోదు చేస్తే ఏమి చేయాలి? దాని ఫలితం ఏమిటి అని పరిపరి విధాల ఆలోచిస్తూ, ఏది ఏమైనా బాబా ఈ విశ్వం యొక్క సృష్టికర్త. నేను కేవలం సాయినాథుని ఆదేశాలను పాటించాను. చెడు ఫలితమే ఎదురైనప్పటికీ సాయినాథుడు నన్ను క్షమిస్తారు అని సమాధానపడింది. వెంటనే ఆమె బాబావారి వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరంగా చెప్పింది. బాబా, ఆయి భయపడవద్దు, ఏం జరిగిందో అది మంచికే జరిగింది. ఇది ఎప్పటికైనా జరిగేదే. ఆ గేదెకు ఈ ఒక్క కోరిక వాసన మాత్రమే మిగిలిపోయింది. ఆ కోరిక తీరిన వెంటనే ఈ జన్మ నుండి దానికి విముక్తి లభించింది. ఇప్పుడు అది మంచి పునర్జన్మను పొందుతుంది. నీచ జన్మ నుండి దానికి విముక్తి చేసినందువల్ల నీవు విచారించనవసరం లేదు. గేదె జన్మ నుండి విముక్తి పొంది మంచి జన్మ ప్రాప్తిస్తున్నప్పుడు ఎందుకు బాధపడాలి? దానికి యజమాని అంటూ ఎవరూ లేరు కాబట్టి ఎవరూ వచ్చి నిన్ను ప్రశ్నించరు. కాబట్టి నువ్వు భయం లేకుండా ఇంటికి వెళ్ళు అని ఆమెను ఓదార్చారు. బాబా మాటలతో మనశ్శాంతి లభించగా ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది. బాబా ఒకసారి తాయిబాయికి ఊరి బయట వేప చెట్టు ప్రక్కన ఉన్న జాగా చూపి, ఇది మా స్థలం, ఇక్కడ ఒక భవనం లేస్తుంది, మేము అక్కడే ఉంటాము, పెద్దలు నన్ను అక్కడ కనిపెట్టుకుని సేవలు చేస్తారు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. కానీ తర్వాత అదే స్థలంలో బూటీవాడ నిర్మాణం జరిగింది. ఒకసారి తాయిబాయి అనారోగ్యం పాలైంది. బాబా వారిపై ఉన్న విశ్వాసంతో ఆమె ఏ మందులు తీసుకోలేదు. అయితే రోజులు గడుస్తూ ఉన్నా అనారోగ్యం తగ్గుముఖం పట్టకపోయేసరికి ఆమె సహనం కోల్పోయి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలని అనుకుంది. కానీ షిరిడి నుండి బయలుదేరే సమయానికి హఠాత్తుగా ఆమెకు నయమైపోయి ఇక షిరిడి విడిచి వెళ్ళనవసరం లేకుండా పోయింది. మరొకప్పుడు ఆమెకు కళ్ళ సమస్య వచ్చింది. ఆ వ్యాధి రోజురోజుకు పెరగసాగింది. ఇంటి వైద్యాలు అన్నీ చేసింది కానీ ఉపశమనం కలగలేదు. అప్పుడు ఆమె బాబాను ప్రార్థించింది. బాబా ఆమెకు ఒక ఔషధం చెప్పి, ఈ ఔషధాన్ని ఎవరికీ చెప్పకు, ఏ వ్యాధిగ్రస్తుని కళ్ళలోనూ వేయకు అని చాలా స్పష్టంగా ఆదేశించారు. ఆమె ఆ ఔషధాన్ని ఉపయోగించి వ్యాధి నుండి స్వస్థత పొందింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తాయిబాయి భక్తికి ప్రతిరూపంలా ఉండేది. ఆమె అంత గొప్ప భక్తురాలుండి ఆమె బాబాను అత్యంత భక్తితో ఆరాధించేది. ఆమెకు సాయినాథుని పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది. బాబా సమాధి చెందిన తరువాత ఆమె తనపై తాను నియంత్రణ కోల్పోయింది. షిరిడి వీధులలో తిరుగుతూ తన సాయినాథుడైన బాబా వారి కోసం, గురువు అయిన బాబా సాయినాథుని కోసం వెతుకుతూ ఉండేది. ఆమెకు చుట్టుపక్కల ధ్యాస ఉండేది కాదు. ఆమె ముఖం పైన ఒక రకమైన శూన్యత కనిపించేది. చివరికి 2 నెలలు గడిచాక ఆమె మరణించినది. అంతటి ప్రేమ ఆమెకు బాబాపై ఉండేది. చూడండి ఫ్రెండ్స్, నిజంగా మనస్ఫూర్తిగా బాబావారిని ఆరాధిస్తే అలానే ఉంటుంది. సరే, మనం సాయి ప్రేమామృతంలోకి వెళ్దాం. పారాయణ
దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగరంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. రతన్జీ ఏంటి బాబావారు, నేను ఎప్పుడు షిరిడీకి ఇదే కదా మొదటిసారి వచ్చింది, అయినా నేను డబ్బులు ఇచ్చాను అంటారు ఏంటి అనేది అర్థం కాక వచ్చి దాసగనుతో చెప్పుకుంటారు. దాసగనుకు కూడా ఏమి ఈ చమత్కారంలోని సారాంశం ఏమిటి, ఏం తోచకుండా ఉందే అని దాసగను కూడా ఆలోచించసాగాడు. అతనికి మౌల్వీ సాహెబు అని పిలువబడే ఒక అవలియా గుర్తుకు వచ్చాడు. ముసల్మాను జాతీయుడైన అతని కార్యకలాపాలు సాధువులను పోలి ఉంటాయి. ప్రారబ్ధానుసారం హమాలి అని పనిచేస్తూ తన విధులను నిర్వహించేవాడు. ఇక్కడ అతని చరిత్రను సవిస్తరంగా వ్రాయాలి అంటే ఈ గ్రంథంలోని విషయం మారిపోతుంది. అతని గూర్చి నాందేడులో అందరికీ తెలుసు. రతన్జీ షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాక మౌల్వీ సాహెబ్ అనుకోకుండా అతని ఇంటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య అమితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను పుష్పహారాలను సమర్పించాడు. సేటుకు ప్రేరణ కలిగి అతనికి పూలమాల పరిహారాలతో ఒక చిన్న విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగణకు గుర్తుకు వచ్చింది. ఆ విందుకు ఖర్చు చేసిన జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్కపెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. 3 రూపాయలు 14 అణాలు, అంతకు ఎక్కువ కాదు తక్కువ కాదు, సరిగ్గా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వడం అందరికీ అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయి మహారాజు జ్ఞాన రాశి. మసీదులో కూర్చునే భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. సర్వ ప్రాణులలోనూ సాయి సమర్థులకు ఏకత్వ భావము ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడీ నుండి నాందేడు దూరం, రెంటి మధ్యన చాలా అంతరం ఉంది. ఉభయ సాధువులు ఒకరిని ఒకరు ఎరుగరు. మరి ఈ తంతి వార్త సాయికి ఎలా వచ్చింది? సాయి మహారాజు వేరు, మౌల్వీ సాహెబ్ వేరు అన్న భేద బుద్ధి ఆ ఉభయులలోనూ లేదు. మౌల్వీలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతరాత్మ. ఇటువంటి ఏకత్వ భావంలోని మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరు ఒక్కటిగానే ఉన్నారు. వారిని ఇద్దరు అని చెప్పడం సరికాదు. ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరిది ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం, సమానంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. షిరిడి నాందేడుల మధ్య చాలా దూరం అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు. ఒకరు శరీరం అయితే ఒకరు ప్రాణం. అందువల్లనే వారిద్దరి మధ్య తంతి వార్త. ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు! సృష్టిలో ఎక్కడ ఏమి జరిగినా తంతి యంత్రంలో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తము అవగతమవుతుంది. తరువాత కొంతకాలానికి దైవ అనుగ్రహం వలన రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశావృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా పర్జనుడు వర్షించినట్లు పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయిన సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభిష్టం తీరిన తరువాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతంలో మామిడికాయలు బాగా కాసినా అన్ని ఫలాలు కావు. అట్లే
12 సంతానంలో 4 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించిత్తైనా విచారించలేదు. ఇక తరువాత కథాసారం. సాయి స్థిరచరాలలో నిండి ఉన్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చుని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. ఠాణా పట్టణంలో నిస్సహాయుడైన చోల్కరు అని ఒక పేదవాడు ఉండేవాడు. అతని భక్తి భావానికి గురువు ప్రసన్నులయ్యారు. అతడు సాయిని మునుపు ఎన్నడూ చూడకుండానే మొక్కుకోగా అతని కోరిక తీరడము, బాబా అతనికి చక్కటి అనుభవాన్ని కలుగజేయడం గురించి వినండి. ప్రేమ లేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంథ పఠన, భక్తి లేకుండా దేవుని పూజ ఇవన్నీ వ్యర్థం. కుంకుమ తిలకం లేని నొసలు, అనుభవం లేని జ్ఞానము వ్యర్థం. ఇవి పుస్తకాలలో నేర్చిన విద్యతో చెప్పేది కాదు. ఈ విలువను అనుభవంతో గ్రహించాలి. ఈ సాయిలీలా ప్రబంధం ఎందు నిమిత్తం, దీనితో అనుబంధమేమిటో నేను ఎరుగను. బాబా ఏ ప్రయోజనానికి నాతో దీనిని వ్రాయిస్తూ ఉన్నారో వారికే తెలుసు. అంతేకాక గ్రంథ రచనకు అర్హత అవసరం. కేవలం నేను వారి సేవకుణ్ణి. వారి అనుమతితోనే ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాను. చాతక పక్షుల వలె తృష్టార్తులైన శ్రోతల దప్పికను తీర్చడానికి స్వానందగనులైన సాయి సమర్థులు ఈ అగాధమైన కథాపానీయాన్ని వర్షింపచేశారు. ఎవరి శక్తి ప్రభావంతో ఈ వాక్కు ఈ చరిత్రను వర్ణిస్తుందో వారి చరణధూళి కణాలలో నా ఈ శరీరాన్ని దొర్లిస్తాను. ఈ వాక్కును నడిపించేది వారే, నా ద్వారా తమ కథను చెప్పించేది వారే. నా చెంచల చిత్తం వారి పాదాల యందే స్థిరపడుగాక. ఈ శారీరక మరియు వాచిక కార్యముల వలనే అక్షయ సుఖదాయకమైన మానసిక భజన కూడా జరుగుగాక. నేను సాయిబాబా యొక్క విధేయుడనైన పాదసేవకుడను. ఈ చరిత్రను చెప్పడం, చెప్పించడం సాయియే అయినప్పుడు శ్రోతలు మాత్రం వేరు ఎలా అవుతారు? వారు కూడా సాయి కంటే వేరు కారు. ఇది కేవలం చరిత్రలా కనిపిస్తుంది, కానీ ఈ సకలము సాయి యొక్క లీల. సాయి స్వయంగా ప్రేమతో ఈ లీలను నిర్వహించారు. సాయిబాబా చరిత్ర అగాధం. బాబా నన్ను నిమిత్తమాత్రునిగా చేసి తమ భక్తులకు విచిత్రమైన అనుభవాలను కలుగచేసి భక్తులను సంతుష్టపరుస్తారు. ఇది చరిత్ర మాత్రమే కాదు, సుఖాలకు నిలయం, మధురమైన పరమ అమృతం. భాగ్యమున్నవారు దీనిని భక్తిభావంతో సేవించాలి. విచిత్రమైన గురుకృపా మహిమను మనం భక్తులం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అని, మరియు భక్తులకు శాంతి కలగాలి అని నేను గ్రంథ రచనకు శ్రమపడ్డాను. ప్రేమతో ఈ చరిత్రను గానము చేస్తే భక్తులకు శ్రవణంలో ఆనందం అధికమవుతుంది. కథను చెప్పడంతో భక్తులకు భక్తి ప్రేమలు పెరుగుతాయి. అహోరాత్రాలు శ్రవణము చేస్తే మాయ మోహ బంధనాలు విడిపోతాయి. త్రిపుటి తొలగిపోయి శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ శ్రీ సాయి చరణాలను పట్టుకుని అనన్య భావంతో శరణుజొచ్చుతున్నాడు మరియు ఆ చరణాలను క్షణమైన విడవకుండా అఖండ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రతన్జీ సాయి సమాగమమును 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఫ్రెండ్స్, మనమందరం హేమాడ్ పంత్ గారు చెప్పిన వచనాలను విన్నాం కదూ. ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి? బాబా వారి చరిత్రను వింటూ సాయినాథుని వచనాలను మనసులో మననం చేసుకుంటూ మన జన్మలను సార్థకం చేసుకుందాం. కనులు మూసుకుని సాయినాథుని నామాన్ని వింటూ పలుకుతూ ధ్యానం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా,
సాయి బాబా 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 సాయి